అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దీంతో పాటు అక్టోబర్ నెలలో అనుకూల దినాలు, ప్రతికూల దినాలు, అక్టోబర్ నెలలో పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాము. సూటిగా సుత్తు లేకుండా గోచార ఫలితాలు. మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుంది. మీరు వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో గందరగోళం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నందున కుటుంబ సమస్యలపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. మీకు మీ ఆర్థిక పరిస్థితి గురించి పరిశీలించినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి పరోక్ష అవకాశాలు ఉన్నాయి. నెల మొదటి అర్ధ భాగంలో ఇబ్బందులు ఉండవచ్చు. అక్టోబర్ చివరి భాగంలో ఆదాయ స్థాయిలు పెరగవచ్చు. మీరు విశాలవంతమైన జీవనశైలి కోసం ఎదురు చూడవచ్చు. మీరు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడంపై దృష్టి పెడతారు. కొందరు మంత్రోచ్చారణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ పిల్లల పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అదృష్టం ఇప్పుడు వారి వైపే ఉంటుంది. కుటుంబ జీవితం గురించి తెలుసుకుంటే ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటుందండి. కుటుంబ జీవితం మాసం ప్రారంభంలో సూర్యుడు, కేతువు, బుధుడు 4వ స్థానంలో ఉంటారు. కుజుడు 4వ ఇంటి దృష్టిపై కలిగి ఉంటాడు. ఇది కుటుంబ జీవితంలో ఉద్రిక్తల స్థాయిలు, వివాదాల పెరుగుదలకు తోడ్పడుతుంది. కుటుంబ పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులు వివిధ ఆరోగ్య సమస్యలు గురవుతారు. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. వృత్తి ఉద్యోగాల విషయాన్ని చూసుకుంటే హెచ్చు తగ్గులతో నిండి ఉంటుందండి. వృత్తి ఉద్యోగాలు ఈ మాసం అంతా రాహు 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. ఇది కార్యాలయంలో వివిధ సవాళ్లకు దారితీస్తుంది. మీ జీవితంలో సందడి కొనసాగుతుంది. మీకు కొద్దిపాటి విశ్రాంతి కూడా లభించదు. మీ కోరికలు అక్టోబర్ మొదటి సగంలో నెరవేరుతాయి. అయితే సెకండ్ హాఫ్లో కెరియర్లో ఊహించని మార్పులు అయితే ఉండవచ్చు. మీ కమ్యూనికేషన్ మృదువుగా మరియు దౌత్యపరంగా ఉంటుంది. పని వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కమిషన్లు, బోనస్లు వంటివి ద్రవ్య రివార్డులను కూడా పొందుతే అవకాశం ఉంది. ఇంకా వ్యాపార విషయం చూసుకుంటే వ్యాపారాన్ని కలిగి ఉంటే మటుకు పెట్టుబడులు మంచి వృద్ధి రాబడి మరియు రాబడులు అయితే ఉంటాయి. నాయకత్వం, మార్గదర్శకానికి సంబంధించిన సవాళ్లు కూడా తలెత్తుతాయి. కానీ మొత్తం మీద వ్యాపార వ్యూహాలను అమలు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అలాగే వ్యాపార భాగస్వాములు ఇప్పుడు కూడా మారే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి గురించి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో శుక్రుడు 5వ ఇంట్లో కూర్చొని సప్తమ దృష్టితో 11వ ఇంటిపై దృష్టి ఉంటుంది. తిరోగమన శని 9వ ఇంట్లో సంచారం చేస్తూ 10వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మొత్తంగా బలోపేతం అవుతాయి. 12వ ఇంట్లో బృహస్పతిని ఉండటం వల్ల వివిధ అవసరాల కోసం నిరంతరం డబ్బు అందుతూ ఉంటుంది. ఖర్చులు స్థిరంగా ఉంటాయి. అక్టోబర్ 9 నుండి బృహస్పతి తిరోగమన ఫలితాలు కారణంగా ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతూ ఉంటాయి. మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా లాభాలను పొందవచ్చు. తోబుట్టువుల కోసం ఖర్చులు మరియు కొత్త కార్యక్రమాలు ఉండవచ్చు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి విషయాలు పరిష్కరించబడతాయి. కొత్త వాహనాలు, ఆస్తుల కొనుగోలు కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయం చూసుకుంటే ఒడిదుడుకులతో నిండి ఉంటుందండి. ఈ నెల మొత్తం నెలలో బృహస్పతి 12వ ఇంట్లో ఉంటాడు. అక్టోబర్ 9 నుంచి తిరోగమనం చెందుతుంది. మాస ప్రారంభంలో కుజుడు మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మాస ప్రారంభ దశలో సూర్యుడు, బుధుడు, కేతువుల కలయిక 4వ ఇంట్లో ఉంటుంది. రాహు 10వ ఇంట్లో ఉంటాడు. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు వివిధ ఇబ్బందులను అయితే సృష్టిస్తూ ఉంటుంది. మీ పిల్లల ఆరోగ్యం బాగోదు, క్షీణిస్తుంటుంది. అలాగే మీరు రాత్రిపూట నిద్రాభంగంతో బాధపడతారు. ఈ అక్టోబర్ చాలామంది మిథున రాశి వారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కోలుకునే అవకాశం కూడా ఉంది. ఇక ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధానికి వస్తే ఈ నెలలో మంచి సంబంధాలను ఏర్పరచుకునే ఉద్దేశంతోనే ఉంటారు. వారి వివాహ ప్రతిపాదనలు మరియు దీర్ఘకాలిక కట్టుబాట్లకు సానుకూల స్పందనలు కూడా ఉంటాయి. జీవిత భాగస్వామితో వారి సంబంధం ప్రేమగా, సామరస్యంగా ఉంటుంది. మీరు మీ సంబంధాల నుండి కూడా ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామి వారి కెరియర్లో కొన్ని అడ్డంకులు అయితే ఎదుర్కోవచ్చు. మొత్తం మీద ఈ సంబంధంలో ఆనందంగా అయితే ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మొదటి సగం భాగం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉంటాడు. మీ చదువులు, ఇతర పనులలో నిమగ్నమై ఉంటారు. మీ అధ్యయనాలను బాగా నిర్వహించగలుగుతారు. తద్వారా ఇతర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది మంచి విద్యార్థులలో వ్యక్తులను లెక్కించడానికి దారితీస్తుందని చెప్పొచ్చు. మీరు విద్యారంగంలో అడ్డంకులు తగ్గించుకోవచ్చు.
మిథున రాశి విద్యార్థులు అక్టోబర్లో తమ విద్యాపరమైన అవకాశాల గురించి నమ్మకంగా ఉండవచ్చు. వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. నెల ద్వితీయార్థంలో వారి ఆలోచన విధానంలో స్పష్టత లేకపోయినా వారి సహజమైన తెలివితేటలు వారికి విజయం మరియు గుర్తింపు పొందడంలో సహాయపడుతూ ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం బాగా కనిపిస్తుంది. మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలు: ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. శనివారం నాడు శని స్తోత్రాన్ని జపించండి. శ్రీ విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినండి లేదా పఠించండి. రాశి వారికి అక్టోబర్ నెలలో అనుకూలం ఇచ్చే దినాలు ఏంటంటే 7, 9, 16, 18, 22, 27 అనుకూలమైన రోజులు. ప్రతికూలమైన రోజులు 2, 4, 12, 14, 20, 24, 29.